శ్రీమాత్రే నమః. గణపతి పూజలో ఈ తప్పులు అస్సలు చేయకండి. కొన్ని నియమాలు తప్పనిసరి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో కోలాహలంగా జరుపుకునే వినాయక చవితికి ఎంతో విశిష్టత ఉంది. పూజతో మొదలై నిమజ్జనం వరకు భక్తులందరూ ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటారు. అయితే వినాయకుడిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితిని ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో కోలాహలంగా జరుపుకునే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. పూజతో మొదలై నిమజ్జనం వరకు భక్తులందరూ ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటారు. అయితే వినాయకుడిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా విఘ్నేశ్వరుడిని అంగపూజలో ప్రతి భాగాన్ని ఆరాధించాలి. అందులో ఎలాంటి తప్పులు ఉండకూడదు. మీరు ఇంట్లో గణేష్ని పూజ చేయడానికి సిద్ధమవుతుంటే ఈ పూజా నియమాలను తప్పకుండా పాటించాలి. విఘ్నేశ్వరుని సంతృప్తి పరిస్తే ఆయన అనుగ్రహం పొందుతారు. ఫలితంగా జీవితంలో మీకు ఎలాంటి ఆందోళనలు ఉండవు. కాబట్టి వినాయకుని పూజలో ముఖ్యమైన నియమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిగా గణేశుని ప్రతి భాగాన్ని పూజించాలి. వినాయక పూజలో ఆయన ప్రతి భాగాన్ని పూజించాలి. ఇందుకు నిర్దిష్టమైన నియమావళి ఉంది. చాలామందికి దీని గురించి తెలియదు. అయితే ఈ అంగపూజ పూర్తయినప్పుడు మాత్రమే గణపతి పూజ ముగుస్తుంది. గణేశుని శిరస్సు, విరిగిన దంతం, మూషిక వాహనం గురించి ముఖ్యమైన కథలు ఉన్నాయి. కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధనలో వీటిని పూజించడం అస్సలు మర్చిపోకూడదు. మీరు వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుని విగ్రహానికి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఈ అంగపూజ చేయాలి. ముందుగా గణేశుని పాదాలను పూజించేటప్పుడు ఓం గణేశ్వరాయ నమః పాదౌ పూజయామి అనే మంత్రాన్ని జపించండి. అనంతరం తొడభాగాన్ని పూజించేటప్పుడు ఓం ఆకువాహనాయ నమః ఊరు పూజయామి అనే మంత్రాన్ని చదవండి. నడుమ భాగాన్ని పూజించేటప్పుడు ఓం హీరంభాయ నమః కటి పూజయామి అనే మంత్రాన్ని పఠించాలి. నాభిని కొలిచేటప్పుడు ఓం కమృసోన్వే నమః నాభి పూజయామి అనే మంత్రాన్ని జపించాలి. దీని తరువాత పొట్ట భాగం కోసం ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి అనే మంత్రాన్ని చదవాలి. అలాగే ఛాతి, గుండె, గొంతు, చేయి, ఇతర అంగాల పూజల మంత్రాలు ఇప్పుడు చూద్దాం. ఛాతి ఆరాధన కోసం ఓం గౌరీసుతాయ నమః స్థానౌ పూజయామి. హృదయం కోసం ఓం గణనాథాయ నమః హృదయం పూజయామి. గొంతు భాగం కోసం ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. భుజారాధన కోసం ఓం పాశహస్తాయ నమః స్కందౌ పూజయామి. చేతుల కోసం ఓం గజవక్రతాయ నమః హస్తం పూజయామి. మెడ భాగం కోసం ఓం స్కందగ్రజాయ నమః వక్రతం పూజయామి అనే మంత్రాలను చదవాలి. ఇవి కాకుండా నుదిటి భాగం కోసం ఓం విఘ్నరాజాయ నమః లాలాటం పూజయామి. శిరస్సు కోసం ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాలు చదువుతున్నప్పుడు విఘ్నేశ్వరుని ప్రతి అంగానికి ధూపాన్ని ఇవ్వాలి. తెలిసి తెలియకుండా చేసిన పొరపాట్లను క్షమించమని గణేశుని వేడుకోవాలి.